హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చందన్ అండ్ మళ్ళీ నా వైట్వల్ఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే మూవీ పేరు సాతాన్ స్లేవ్స్. ఇదొక ఇండోనేషియన్ హారర్ అండ్ మిస్టరీ మూవీ. దీంట్లో ఉండే వన్లైనర్ ఏమి అంటే, ఒక చిన్న ఫ్యామిలీ, ఒక సిస్టర్, ముగ్గురు తమ్ములు, తర్వాత ఒక ఫాదర్. వాళ్ళందరూ కష్టంగా ఇష్టంగా ఎలాగో బతుకుతూ ఉంటే అప్పుడు ఒకరోజు ఒక కల్ట్ గ్రూప్ వస్తుంది. ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అసలు ఎందుకు ఏమిటి అని తెలుసుకునే ప్రయాణంలో వాళ్ళకొక మిస్టరీ రివీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ ఫ్యూజ్లో ఎగిరిపోతాయి. సో ఆ మిస్టరీ ఏంటి, అసలు ఏం జరిగింది అని తెలుసుకునే దానికి వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఓపెనింగ్ సీన్లో ఒక అమ్మాయి ఆఫీస్లో కూర్చొని ఒకరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆవిడే మన హీరోయిన్ అండ్ తన పేరు వచ్చి రిన్ని. తను ఇక్కడ ఎందుకు వచ్చిందంటే డబ్బులు అడిగేదానికి. ఏమిటంటే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు అండ్ అలాగే తాను కాలేజ్ కూడా క్విట్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళ ఇంటి పరిస్థితి అలాంటిది. సో వాళ్ళ అమ్మ ఏమంటే ఒకప్పుడు చాలా పాపులర్ సింగర్ అనమాట. వాళ్ళ ఆల్బమ్ రిలీజ్ చేసి సేల్ అవుతూ ఉంటే దాని నుంచి వచ్చే డబ్బుల నుంచి ఎలాగైనా సరే ఇంటిని నడుపుదామని అక్కడ వచ్చింటుంది. చూస్తే అక్కడ మేనేజర్, సారీ అమ్మ, ఏ డబ్బులు రాలేదు, ఒకప్పుడు మీ అమ్మ పాపులర్ కానీ ఆవిడ ప్యారలైజ్ అయ్యి 3 years అయింది. సో కొత్త ఆల్బమ్ ఏది రిలీజ్ కాలేదు. సో అందుకని ఇప్పుడు ఒక్క ఆల్బమ్ కూడా సేల్ అవ్వట్లేదు. సో నా వల్ల కాదు. సో అలా చెప్పిన తర్వాత మన హీరోయిన్ కూడా ఫీల్ అయ్యి ఇంక చేసేదేం లేక అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. తర్వాత కట్ చేస్తే రెన్నీ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఒక బామ్మ, ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటాడు. అండ్ ఒకటి పేరు వచ్చేసి బొంది అండ్ ఇంకో వాడి పేరు వచ్చేసి ఈయన్. ఈయన్ ఏమంటే మూగోడు అనమాట, ఏం మాట్లాడలేదు. సో అందుకని అన్ని సైన్ లాంగ్వేజ్లోని ఆన్సర్ చేస్తాడు. తర్వాత రెన్నీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. నాన్న, నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే జరిగింది, అసలు ఏ డబ్బు రాలేదు. నాన్న, ఈ ఇంటిని ఎందుకు తాకట్లో పెట్టావు? తాకట్లో పెట్టావంటే నా దగ్గర ఏ సేవింగ్స్ లేదే. మీ అమ్మని కాపాడుకోవాలంటే ఇలాంటి లోన్లే చేయాలి, నా దగ్గర వేరే దారి లేదు. అలా ఎందుకు నాన్న, పూర్తిగా అమ్మేయచ్చు కదా. వసే దీన్ని నేను అమ్మాయిలేనే, ఎందుకంటే ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు, నా వల్ల కాదు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళమ్మ బెల్ రింగ్ చేస్తుంది. ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళమ్మ అలా బెల్ రింగ్ చేస్తుంది. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేయొచ్చు అని అట్లా. సో రెన్నీ వాళ్ళ అమ్మకి హెల్ప్ చేసేదానికి వెళ్తా ఉంటే వాళ్ళ తమ్ముడిని తిడుతూ ఉంటే, ఎందుకు రా హెల్ప్ చేసేకి వెళ్ళలేదు? అమ్మ బెల్ రింగ్ చేస్తాను కదా. అమ్మ ఎందుకు హాస్పిటల్ లేదు? ఎందుకంటే డబ్బులు లేవు, అందుకే నేను ఇక్కడ ఉంది. అమ్మని వెళ్ళి చూసేదానికి కూడా భయపడతామంటారా అనేసి అలా తిట్టేసి వాళ్ళ అమ్మ ఉండే గదికి వెళ్తుంది. ఆవిడ బెల్ రింగ్ చేస్తూ ఉంటుంది కదా. సో ఆ బెల్ని తీసుకొని, ఏమైందమ్మా, ఆకలిగా ఉందా అనేసి మాట్లాడుకుంటూ అక్కడ ఉండేవన్నీ సర్దుతూ ఉంటుంది. వాళ్ళమ్మ సడన్గా పైన చూసి గట్టిగా అరుస్తూ బెల్ రింగ్ చేస్తూ ఉంటుంది. అసలు ఏముందా అని రెన్నీ కూడా అక్కడ చూస్తుంది. అక్కడైతే ఏమీ లేదు. ఆ తర్వాత రెన్నీ వాళ్ళ అమ్మని ఓదార్పుతుంది. అమ్మ దేనో చూసి భ్రమపడినట్లుంది అనేసి తను అట్లా వెళ్ళిపోతుంది. తర్వాత కట్ చేస్తే వాళ్ళ నాన్న సీడీ తీసి ఒక ప్లేయర్ దగ్గర పెట్టి అలా ప్లే చేసుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటాడు. బయటకు వచ్చి వాళ్ళమ్మతో మాట్లాడుకుంటూ. అదే టైంలో టోనీ వస్తాడు. వీడే రెండో కొడుకు అనమాట. సో వాడేమంటే ఒక పనికి బయట పంపించారు కదా, సారీ రా అని వాళ్ళ నాన్న చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి అది నచ్చలేదు. కానీ ఏం చేసేది, ఇంటి పరిస్థితి అలాంటిది కాబట్టి వాడు కూడా ఏం పర్లేదు నాన్న, ఇట్స్ ఓకే అనేసి అలా లోపలికి వెళ్తాడు ఫ్రెష్ అప్ అయ్యేదానికి. కట్ చేస్తే మళ్ళీ అప్పుడు కిచెన్ లోపల రెన్నీ మరి బౌంది ఏదో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాడు చెప్తాడు, అక్క మన స్కూల్లో చెప్పారు, ఒకరిని పూడ్చిన తర్వాత మనం 39 steps వేయాలంట. 40th step వేస్తే దయ్యం వచ్చి పొసెస్ అవుతుందంట. అవన్నీ ఊరికే భయపెట్టేదానికి చెప్పారా, అదేం పట్టించుకోవద్దు, ఊరికే చదువుకో అలా చెప్పి ఏదో వంట చేస్తూ ఉంటుంది. తర్వాత ఈయన వచ్చి ఏదో మాట్లాడతాడు, వాడితో కూడా మాట్లాడుతుంది. అప్పుడు టోనీ వచ్చి వాడి కోసం గిఫ్ట్ తెచ్చింటాడు, అది ఇచ్చేసి వాడు సరదాగా మాట్లాడుతూ ఉంటే తనకు అనుమానం వచ్చి చేయి తీసి చూస్తే వాడు వాచ్ లేదు. వాచ్ అమ్మేసావా? పర్లేదులే, ఏం చేసేది, ఇంటి పరిస్థితి అలాంటిది అనేసి నవ్వుకుంటూనే వాడు చెప్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళమ్మ బెల్ రింగ్ చేస్తుంది. అక్క, నువ్వు అమ్మ తల దువ్వలేదా? చెప్పాను కదా అమ్మకి హెయిర్ అంటే చాలా ఇష్టం అనేసి. తర్వాత వాడే వెళ్తాడు తల దువ్వేదానికి. అలా దువ్వుతూ ఉంటాడు. చూస్తే జుట్టు ఊడొస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందమ్మా, ఎందుకు స్ట్రెస్ తీసుకుంటామని వాడు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వెనకాల కిటికీ ఠామ్ అని అలా తెలుసుకుంటుంది. దాన్ని క్లోజ్ చేద్దామని పోతాడు. అప్పుడు వెనకాల తిరిగి చూస్తే వాళ్ళ అమ్మ అలా గుడ్లప్పించుకొని చూస్తూ ఉంటుంది. భయపడకమ్మా, జస్ట్ అది పిడిగే అమ్మ అనేసి అలా ఓదార్పి వెళ్ళిపోతాడు. తర్వాత కట్ చేస్తే మన రెన్నీ ఏదో వస్తువు ఎత్తుకొని పైకి పెట్టేదానికి పోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ గది డోర్ ఓపెన్ అయ్యేది చూస్తుంది.
రూమ్లో ఎవరో మాట్లాడుతున్నట్లు తనకి వినబడిస్తుంది. సో ఎవరున్నారని చూస్తే వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మాట్లాడుతూ ఉండగా రిని కూడా వచ్చిండేది చూస్తాడు. సరే అనేసి నిద్రపోదామని పోతూ, రిని లేట్ అయింది వెళ్ళి పనుకో అనేసి చెప్పేసి పోతాడు అతను కూడా. కట్ చేస్తే అప్పుడు రిని నిద్రపోతూ ఉండగా వాళ్ళ అమ్మ గది నుంచి బెల్ రింగ్ అయ్యే సౌండ్ వినపడిస్తుంది. ఈ టైంలో ఏంటి అమ్మ హెల్ప్ అనేసి తను అలా వెళ్తూ ఉంటుంది. పైకి వెళ్ళి డోర్ తీసి చూస్తే వాళ్ళమ్మ నిలబడి ఉంటుంది. రిని షాక్ అయిపోతుంది. అమ్మా నువ్వు ఎలా నిల్చున్నావు అనేసి దగ్గరికి వెళ్ళి టచ్ చేసేకపోతుంటే సడన్గా మళ్ళీ బెల్ రింగ్ అవుతుంది. చూస్తే వాళ్ళమ్మ అక్కడే బెడ్ మీద పనుకొని ఉంది. మరి ఇదెవరు అని చూస్తే స్లోగా ఫేస్ అలా టర్న్ అవుతూ ఉంటుంది. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే అదొక కళ. ఛే ఇదేం కళ అనేసి తను అలా ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ బెల్ రింగ్ అయ్యే సౌండ్ వినపడిస్తుంది. ఇదేంటి మళ్ళీ ఎలా రిపీట్ అవుతుంది. సరే అనేసి తను పైకి వెళ్ళి డోర్ తీస్తుంది. చూస్తే మళ్ళీ అలాగే ఎప్పుడెవరు నిలబడ్డారేమో అనేసి తను దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ బెల్ రింగ్ అవుతుందేమో అనేసి ఆ బెడ్ దగ్గర చూస్తుంది. చూస్తే ఎవరు ఉండరు. మళ్ళీ తిరిగి చూస్తే వాళ్ళమ్మ తిరుక్కొని ఉంటుంది. సడన్గా అలా పడిపోతుంది. అమ్మా అసలు ఏమైంది నీకు అనేసి తనకు భయం వేసి వాళ్ళ నాన్నని కూడా అరిసి పిలుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న వచ్చి పల్స్ అని చెక్ చేసి చూస్తే వాళ్ళమ్మ చనిపోయారు. ఇంకా అక్కడ ఉండే పిల్లలందరూ వస్తారు. ఇంకా అందరూ ఏడుస్తూ ఉంటారు అమ్మ చనిపోయింది కదా అనేసి. తర్వాత కట్ చేస్తే రేపు ఉదయం అదే వాళ్ళమ్మ చనిపోయింది కదా అలా అంత్యక్రియలు చేసేదానికి వచ్చారు. సో పూడ్చి పెడుతూ ఉంటారు. తర్వాత అన్నీ అయిపోయాక వాళ్ళ నాన్న అయితే ఒక వ్యక్తితో మాట్లాడుకొని అలా పోతూ ఉంటారు. అప్పుడు అదే టైంలో వెనకాల హెన్రా అని ఒక కుర్రాడు వచ్చి పరిచయం చేసుకుంటాడు రెన్నీతో. వాడు అలా వెళ్ళిపోతాడు పరిచయం చేసుకొని. తర్వాత బూందీ అయితే అక్కడే ఆగిపోతాడు. ఇరే ఏమైందిరా ఎందుకు రావట్లేదురా అని అడిగితే 39 స్టెప్స్ అయిందక్క. ఓ అవునా 48 స్టెప్ అయ్యవా సరే ఇక్కడే రాత్రంతా ఉండి రేపురా అనేసి తను అలా చెప్పేసి వెళ్ళిపోతుంది. వాడు అలాగే చూస్తూ ఉంటాడు. తర్వాత కట్ చేస్తే సో చనిపోయారు కదా భోజనం పెట్టి పంపించాలి. సో అలా భోజనం పెట్టి అందరిని పంపిస్తారు. తర్వాత నైట్ అయిపోద్ది. అందరూ పనుకోలేకపోతారు. మన బౌంది అయితే ఎక్కువ భయపడుతున్నాడు కదా. సో వాళ్ళని ఏమంటే వచ్చి ఇలా భయపడకరా ఇవన్నీ కామన్ రా అది ఇది అని చెప్తూ ఉంటారు. అలా పనుకోబెట్టేసి బట్టలు ఇలా కబోర్డ్లో పెట్టకపోతుంటే రే నీ బట్టలు ఏంట చినిగింది. అది స్టైల్ నాన్న స్టైల్ రేపు నీకు కొత్తది కొనిస్తాను. అలా అయితే బ్యాడ్ బాయ్గా ఉండలేను నాన్న. అందరూ నన్ను ఊరికే ఏడిపిస్తారు. అవునా సరే నీ ఇష్టం అలాగే వెళ్ళు అనేసి వాళ్ళ నాన్న చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడ బూందీ వచ్చి తమ్ముడిని లేపి సైన్ లాంగ్వేజ్తో నువ్వు బాధపడుతున్నావా లేదు నీకు భయం వేస్తే చెప్పు నా దగ్గరకు రా ఇద్దరు కలిసి పనుకుందాం అని చెప్తాడు. ఇయాన్ అయితే నీకు భయంగా ఉందా అందుకే రమ్మంటున్నావు అని వాడిని ఎక్కిరిస్తుంటే ఛే ఊరికే పనుకో అనేసి సైన్ లాంగ్వేజ్లో చెప్పేసి అలా పనుకొనేస్తారు. తర్వాత కట్ చేస్తే అక్కడ బయట రిన్నీ టోనీ మరి ఫాదర్ కలిసి కూర్చొని మాట్లాడుతున్నారు. ఏంటంటే వాళ్ళ నాన్న డబ్బులు సంపాదించడానికి బయటికి వెళ్తున్నారు. అదే వాళ్ళిద్దరికీ నచ్చలేదు. వాళ్ళు వద్దు అంటే రే ఈ ఇల్లు అప్పులో ఉంది తీర్చకపోతే బ్యాంక్ వచ్చి సీజ్ చేస్తుంది. సో అందుకనే నేను బయటికి వెళ్ళి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెనక్కి వస్తాను. తర్వాత అన్ని అప్పులు తెచ్చేస్తాను అనేసి చెప్తుంటే నాన్న నీ హెల్ప్ కావాలంటే నేను ఎట్లా కాంటాక్ట్ చేసేది నేను అసలే నువ్వు వెళ్ళే చోటు దగ్గర సిగ్నల్ కూడా దొరకదు. నా హెల్ప్ ఎందుకురా నీకు నువ్వు పెద్దవాడు అయిపోయావు ఇవన్నీ నువ్వే చూసుకోవాలి ప్రతిసారి నేను వచ్చి హెల్ప్ చేయలేను అలా అనేసి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే బూందీ రూమ్లో పనుకొని ఉంటాడు కదా వాడికి మెలకు అవుతుంది. సో బయట ఏదో సౌండ్ వినపడిస్తుంది కదా అనేసి ఆ కిటికీని తెరిచి చూస్తాడు. అక్కడ ఎవరో ఉంటారు. అలా చూస్తూ ఉండగా ఎవరో వచ్చి తడతారు. చూస్తే వాడు బ్రదరే. రే ఏంటి అలా భయపెట్టావు అనేసి అక్కడ చూడరా అక్కడ ఒక దెయ్యం తిరుగుతూ ఉంది అనేసి వాడు చెప్తాడు. వాడు అలా చూస్తూ ఉంటే వాడు టార్చ్ లైట్ ఆన్ చేస్తాడు. అయ్యో స్మార్టెస్ట్ దెయ్యం టార్చ్ లైట్ కూడా పట్టుకుంటుందా అని అంటాడు. ఎవరో కాటి కాపరి అంటారా అనవసరంగా భయపడ్డా సరే వెళ్ళి పనుకో అనేసి అలా చెప్పి పంపించేస్తాడు. నిద్రపోతారు. కట్ చేస్తే టోనీ అయితే రూమ్లో రేడియోలో మ్యూజిక్ వినుకొని ఉంటాడు. అప్పుడు బెల్ రింగ్ అయ్యే సౌండ్ వినపడుతుంది. ఇదేంటి అమ్మ ఎవరు లేరే బెల్ ఎవరు రింగ్ చేస్తున్నారు కదా అనేసి వాళ్ళ అమ్మ గదికే వెళ్తాడు. డోర్ తీసి చూస్తే బెల్ అలా గాల్లో ఉంటుంది. అప్పుడు టక్కమని కింద పడుతుంది. వాడు భయం వేసి అక్కడి నుంచి పారిపోతాడు. వాడు భయపడి అలాగే వాడి రూమ్లోకి వెళ్ళి అలా పనుకొనేస్తాడు. తర్వాత మార్నింగ్ మన రినే కుక్ చేస్తూ ఉంటుంది. బోంది అయితే కామిక్స్ బుక్ చూస్తూ ఉంటాడు.
అప్పుడు అదే టైంలో టోనీ వచ్చి స్కూల్ కిందకి వెళ్ళలేదు ఈరోజు అంటే, అది స్కూల్కి వెళ్తే ఊరికే టార్చర్ పడతాడు అన్నయ్య, ఎలా చనిపోయారు అది ఇది అది అని, ఊరికే ఎందుకని ఈరోజు లీవ్ వేసేసా. సూపర్ అనేసి వాడు నూడిల్స్ తీసుకొని కొంచెం ఏడిపిస్తా ఉంటే వాడికి నచ్చలేదు. తర్వాత టోనీ ఒక టాయ్ గిఫ్ట్ ఇస్తాడు. అదేమంటే పైన ఎల్లో కలర్ క్లిక్ చేస్తే ఫోటో చేంజ్ అవుతుంది, ఆ టాయ్ అనమాట. సో అది తీసుకొని ఆటలాడుతూ ఉంటే అదే తర్వాత కట్ చేస్తే రిన్నీ ఏంటంటే వాళ్ళ ఇంటి లోపలే బాగుంది. సో అక్కడి నుంచి వచ్చే నీళ్ళతో తను పాత్ర కడుగుతూ ఉంటుంది. అప్పుడు కట్ చేస్తే బూందీ అయితే ఆ టాయ్తో ఆడుకుంటూ ఉంటాడు. పిక్చర్ చేంజ్ చేస్తూ ఉండగా సడన్గా ఒక దెయ్యం పిక్చర్ వస్తుంది. వాడు ఉలిక్కి పడి ఆ టాయ్ని అలా కింద పడేస్తాడు. తర్వాత కొంచెంసేపు ఊపిరి తీసుకున్నాక వాడు మళ్ళీ ఆ టాయ్ని తీసుకొని చూస్తే ఇప్పుడేం కనబడదు, నార్మల్గా ఉంటుంది. తర్వాత సీన్ కట్ చేస్తే నైట్ అయిపోతుంది. టోనీ అయితే ఎప్పట్లాగానే రేడియోలో మ్యూజిక్ వింటూ పనుకుంటాడు. మ్యూజిక్ సడన్ గా చేంజ్ అవుతుంది. దీనికి ఏమైంది అనేసి మళ్ళీ చేంజ్ చేసి పనుకుంటాడు. చూస్తే మళ్ళీ చేంజ్ అవుతుంది. ఇదేంటి మళ్ళీ ఇలా చేంజ్ అనేసి మళ్ళీ చేంజ్ చేసి పనుకుంటే సడన్ గా మాటలు వినపడిస్తూ ఉంటుంది. కొంచెం భయం వేసి వాడు ఆ రేడియోని తీసుకొని ఆపుతాడు. మళ్ళీ ఆన్ చేసి చూస్తే అదొక రొమాంటిక్ స్టోరీ అనమాట. వాడు అలా వినుకుంటూ కొంచెం నిద్రపోదామని ట్రై చేస్తాడు. ఇప్పుడు ఆ రేడియో నుంచి టోనీ, ఎవరో టోనీ టోనీ అని పిలుస్తూ ఉంటారు. ఇదేంటి రేడియోకి ఏమైంది అనేసి వాడు అలా చూస్తూ ఉంటాడు. తర్వాత వచ్చా ఈ రేడియోకి ఏదో అయింది అనేసి పక్కన పెడతాడు. అప్పుడు సడన్ గా సైడ్ లో నా తలదు అని ఒక దెయ్యం అంటుంది. వాడు అలాగే అక్కడి నుంచి ఎగిరిపడతాడు సైడ్లకి. తర్వాత చేతిలో చూస్తే దువ్వని ఉంటుంది. ఆ తర్వాత ఆ దెయ్యం ఇంకేం లేస్తా ఉంటుంది పైకి. వాడు లైట్ ఆన్ చేస్తాడు. అప్పా ఏంట్రా ఇది, కలగన్నానా భ్రమపడనా అని వాడు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటాడు. తర్వాత కట్ చేస్తే మన ఇయాన్ అయితే లేచి బూందీ దగ్గరికి వెళ్ళి నాకు టాయిలెట్ వస్తుంది అంటాడు. ఎల్రా వస్తాను అని, నా చేతిలో రా అనేసి వాడు చెప్తూ ఉంటే వాడు ఎల్రా కొంచెం ఆగరా వస్తాను అని వాడు చెప్తే వాడికి అర్జెంట్ ఏమో వాడు అట్లే వెళ్ళిపోయి అక్కడ టాయిలెట్ చేస్తూ ఉంటాడు. వాడు టాయిలెట్ చేస్తూ ఉన్నాక వెనకాల నుంచి ఎవరో స్లోగా దగ్గరకు వస్తూ ఉంటారు. అప్పుడు చెయ్యేస్తాడు. చూస్తే అది బూందీయే. నన్ను వదిలేసి ఎందుకురా వెళ్ళావు, వెయిట్ చేయమన్నానుగా అంటే వాడు కూడా అట్లా టాయిలెట్ చేస్తూ ఉంటారు ఇద్దరు. తర్వాత ఇయాన్ అయిపోయింది, వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు అదే టైంలో బూందీ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇయాన్ అయితే అక్కడే గదిలో స్టన్ అయ్యి చూస్తూ ఉంటాడు. బూందీ వచ్చి ఏమైందిరా నీకు, భయంగా ఉందనయ్య, అక్కడ అమ్మ ఉంది. ఏంటి అమ్మ అనేసి వాడు అక్కడ చూస్తాడు. అక్కడ ఫోటో తప్ప ఎవరు లేరు, ఎవరో ఉన్నారేమో డౌట్ వచ్చి వాడు బ్లాంకెట్ ఎత్తుకుంటాడు. ఫోటో దగ్గరికి వెళ్ళి అలా బ్లాంకెట్ ఇస్తాడు. చూస్తే అక్కడ ఎవరు ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ మనుషులు ఎవరు కనబడరు. ఎలాగైనా ఎస్కేప్ అవుదామని వాడు లైట్ గా టర్న్ చేసి ఇంకేం పరిగెడుతుంటే బ్యా అని వస్తుంది. వాడు అట్లే భయపడిపోయి అక్కడ పోతాడు. వాడు గట్టిగా అరిసేది రిన్నీకి కూడా వినబడుతుంది. సో రిన్నీ అక్కడికి వచ్చి ఏమైందిరా, అక్క అక్క దెయ్యం అక్క, అక్కడ దెయ్యం అక్క అని వాడు భయపడుతూ చెప్తూ ఉంటే రిన్నీ అయితే ఏం అడుగుతుంది, దెయ్యం ఏమైనా కనబడిందా? లేదక్క, వీడు సడన్ గా ఎగరాడు, నాకు భయం వేసి నేను కూడా అట్లా పడిపోయాను. దేనో చూసి భ్రమపడింటాడులే అనేసి వాడిని పనుకోపెట్టకపోతుంది. తర్వాత వాళ్ళ బామ్మ ఏదో లెటర్ రాస్తూ ఉంటుంది. కట్ చేస్తే రేపు మార్నింగ్ టోనీ అయితే వాళ్ళమ్మ ఎక్కడ పూడ్చి పెట్టారో అక్కడికి వెళ్ళి ఉంటాడు. అమ్మ ఈ వస్తువులు నీది, సో నీకే ఇచ్చేస్తున్నానని అక్కడ పూడ్చి పెట్టేస్తాడు. మళ్ళీ కట్ చేస్తే హెండర్ రెన్నీతో మాట్లాడుతూ ఉంటాడు. రెన్నీ, నేను మీ అమ్మని పూడ్చేటప్పుడు పైన ఒక ఆవిడ అక్కడికే వచ్చి చూస్తూ ఉంటుంది. నేనేమో ఊర్లో వాళ్ళేమో అనుకున్నాను. తర్వాత నాకు క్యూరియాసిటీ తట్టుకోలేక రాత్రి మీ అమ్మని ఎక్కడ పూడ్చారో అక్కడికి వెళ్ళి ఎతికాను, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. చూస్తే అక్కడ కూడా ఏం దొరకలేదు. నీకు ధైర్యం ఎక్కువే, భయం వేసింది కానీ వెళ్ళాల్సి వచ్చింది. ఫ్యూ డేస్ తర్వాత నేను మళ్ళీ మీ ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉంటే కిటికీ నుంచి ఎవరో కనబడ్డారు, కానీ అది మనిషి అయితే కాదు, ఏదో దయ్యమే అని అంటుంటాడు. కట్ చేస్తే అక్కడ వీల్ చైర్ నుంచి వాళ్ళ బామ్మ లేసి ట్రై చేస్తూ ఉంటుంది. అలా చూపిస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ కట్ చేస్తే అవును, అది చూసేదానికి ఎలా ఉండే, ఆవిడ చూసేదానికి అచ్చం మీ అమ్మలాగే ఉండే, ఇంటి మా అమ్మలాగా కనబడ్డారా? అవును, మీరు ఒక పని చేయండి, అక్కడి నుంచి ఖాళీ చేయండి. ఖాళీ చేయడమా? సారీ, కుదరదు, ఈ బ్యాంక్ లోన్ లో ఉంది, సో నా వల్ల కాదు. అలా చేస్తే సీజ్ చేస్తారు. కనీసం సీజ్ చేసే వరకు లోపలైనా ఎక్కడైనా బయట ఉండండి. సారీ, మా నాన్న వదలరు, నేనైతే అస్సలు రాలేను. పోనీ కనీసం ఎక్కడెక్కడ దగ్గరలోనే ఉండండి. సారీ, మా నాన్నకి చెప్పకుండా నేనేమి చేయను, అండ్ మా గురించి ఆలోచించిన దానికి థ్యాంక్ యూ అండ్ బాయ్ అనేసి తను వెళ్ళిపోతుంది. తర్వాత రెనీ ఇంటికి వెళ్తుంది. అక్కడ వీల్ చైర్ చూసి ఖాళీగా ఉంది. బామ్ ఎక్కడ అని తను ఎదుగుతూ ఉంటుంది. అదే టైంలో బూందీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒకరు ఇంకో రూమ్లోకి వెళ్తే ఇంకొకరు ఆ రూమ్లోకి వెళ్తారు. తర్వాత కొన్ని నిమిషాల తర్వాత బూందీ అయితే గట్టిగా అరుస్తాడు. అసలు ఏం జరిగిందని రెన్నీ కూడా అక్కడికి వెళ్తుంది. వాడు అక్కడ పడి అక్కడ చూపించి అరుస్తూ ఉంటాడు.
సరే అక్కడ ఏం జరిగిందిరా అని రిని కూడా అక్కడికి వెళ్తుంది. చూస్తే బామ్మ అక్కడే పడిపోయి చనిపోయి ఉంటుంది. వాడు ఏడుస్తూనే ఉంటాడు, వాడిని ఓదారుపుతుంది. తర్వాత కట్ చేస్తే పూడ్చేయడానికి చేయడానికి కొన్ని జనాలు వచ్చింటారు కదా, అదే జనాలు వచ్చి మళ్ళీ పూడ్చేయడానికి రెడీ చేసి వాళ్ళ బామ్మని అక్కడ పనుకోబెట్టి తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి పూడుస్తూ ఉంటారు. తను ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హెన్రాని సారీ రిని, నాతో వచ్చిన దానికి తను ఇలా జరిగింది అని వాడు అంటాడు. తనైతే ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే బోంది అయితే అక్కడే పనుకొని ఉంటాడు. ఆ షాక్ వల్ల వాడికి చలి జ్వరమే వచ్చేసి ఉంటుంది. సో రిన్ని వచ్చి ఇప్పుడు ఎలా ఉంది, కాస్త బెటర్గా ఉంది అనేసి తర్వాత కట్ చేస్తే మన రిని వీల్ చైర్ని సదుతూ ఉంటుంది. అప్పుడు టేబుల్ మీద ఒక లెటర్ దొరుకుతుంది, దాని మీద పేరు కూడా రాసి ఉంటుంది. సో వెళ్దామని ప్లాన్ వేస్తుంది. తను బయటికి వెళ్తూ ఉంటే అదే టైంలో హెన్రా కూడా బయటికి వెళ్తూ ఉంటాడా. వాడిని ఆపి నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నావు కదా, అయితే నన్ను టౌన్ దగ్గర తీసుకొని వెళ్ళు అంటుంది. సరే అనేసి వాడు ఆ చోటికి తీసుకొని వెళ్తాడు. వాళ్ళు ఆ దగ్గరికి వెళ్ళి నాక్ చేస్తారు. అప్పుడు చూస్తే ఒక తాత ఓపెన్ చేస్తాడు. ఈ లెటరు మా బామ్మ మీకోసమే రాసింది అనేసి తను ఇస్తుంది. థ్యాంక్ యూ మీరు అని చెప్తా ఉంటే నేను ఈ లెటర్ చదివాను, దాంట్లో రాసింది ఒకరి దగ్గర నుంచి సేవ్ చేయమని. అసలు ఎవరది అని అడుగుతుంది. మీ నాన్నమ్మ నీకు మేనర్స్ నేర్పలేదా, ఒకరి లెటర్ ఇలా చదవకూడదు అని. ఐఎమ్ సారీ తాత. సరే లోపలికి రండి, మొత్తం చదివిన తర్వాతే ఏమని చెప్తా అనేసి ఆ తాత లోపల పిలుచుకొని ఎక్కువగా పెడతాడు. అప్పుడు అతను చెప్పేకి స్టార్ట్ చేస్తాడు. నేను మీ బామ్మ మంచి ఫ్రెండ్స్, స్కూల్లో కలిసి చదువుకున్నాం, కలిసి అల్లరి చేసాం, కానీ డేట్ అయితే చేయలేదు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నా క్లాస్మేట్తో తన పెళ్ళయింది. తనకి తర్వాత ఒక కొడుకు పుట్టాడు. మీ నాన్న చాలా హ్యాపీగానే ఉండే. ఒకరోజు మీ అమ్మను పెళ్లి చేసుకొని వచ్చారు. మీ బామ్మ అయితే బ్లెస్సింగే ఇవ్వలేదు. బ్లెస్సింగ్ ఇవ్వలేదా? ఎందుకు తాత? అంటే తను పాపులర్ సింగర్, అంత మంచిగా ఉండరేమో అనేసి తన ఒపీనియన్. కానీ ఎన్నో రోజుల్లో లేదు, నువ్వు పుట్టాక అది మొత్తం మారింది. కానీ నేను చూసేటప్పుడల్లా నా బామ్మ మరి మా అమ్మ అన్నీ బాగానే మాట్లాడుతూ ఉంటారే. చెప్పాను కదా నువ్వు పుట్టేంత వరకు అని. తర్వాత ఒకరోజు మీ అమ్మకి సరిగా బాగలేకపోయింది. అప్పుడు తనకి డౌట్ వచ్చింది. తను దేవుడి దగ్గర నుంచి పిల్లలు అడగలేదు, మరి ఎవరి దగ్గర నుంచి? శతాన్. ఏం తాత కామెడీ చేస్తున్నారా? కామెడీ అంటే ఇది ఒక ఫిక్షన్ లాంటిది, ఎవరు బిలీవ్ చేస్తారు? మరి అంతా బిలీవ్ చేస్తే నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు అని అంటాడు. సైలెంట్ అయిపోద్ది. ఒక నిమిషం, మీ ఇంట్లో ఏదో జరిగింది అందుకే ఇక్కడికి వచ్చావు కదా అని చెప్తాడు. తర్వాత కట్ చేస్తే అక్కడ బోంది చలి జ్వరంతో వణుకుతూ ఉంటాడు కదా, వాడు సడన్గా మాట్లాడతాడు. లేదు లేదు, నేను నా తమ్ముడిని చంపను, లేదు అని వాడు అంటున్నాడు. ఇదేంటి ఇలా అంటున్నాడు అనగానే తర్వాత కట్ చేస్తే అక్కడ తాత ఈ ఆర్టికల్ ఇచ్చి చదువు, మొత్తం నీకు అర్థమవుతుంది అనేసి చెక్ చేస్తా అంటే అప్పుడు సడన్గా ఒకడు నాక్ చేస్తాడు. డోర్ తీసుకుని ఒకడు వస్తాడు. తర్వాత వచ్చి సార్ మసాజ్ సార్. చూస్తే వాడు కళ్ళు కొంచెం అలా ఉంటుంది కదా, రే స్పెక్స్ పెట్టుకోవచ్చు కదరా సార్, అది ఒక స్పెక్స్ పగిలిపోయింది సార్, ఇంకొకటి ఉంది కానీ అందరూ చూస్తే అది బాగలేదు అంటున్నారు, అయినా సరే పెట్టుకుంటాను సార్ అనేసి వాడు పెట్టుకుంటాడు. తర్వాత తాత మీరు బయలుదేరండి అనే తర్వాత చూసుకుందాం అనేసి పంపిస్తా ఉంటే అప్పుడు హెండ్రా వచ్చి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి నన్ను కాంటాక్ట్ చేయండి సార్ అంటాడు. నువ్వెవరు? నేను రెనీ ఫ్రెండ్. ఓకే. తను వెళ్తా ఉంటే అప్పుడు వెనక్కి తిరిగి అసలు ఎవరు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు, ఈ ఆర్టికల్ చదువు నీకు అర్థమవుతుంది, వెళ్ళు అనేసి పంపిస్తాడు. తర్వాత కట్ చేస్తే రిని ఇంటికి వెళ్తుంది. అక్కడ బోంది అయితే వాడు ఒంటరిగా అక్కడే ఉన్నాడు కదా, సరే ఎందుకులే అనేసి వాని డిన్నర్ టేబుల్ మీద కూర్చోపెట్టేస్తుంది. అప్పుడు తను ఒక మాట అంటుంది, చూడండి ఇప్పటి నుంచి అందరూ కలిసే ఉండాలి, మనం ఎంత కలిసి ఉంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటాం అని చెప్తా ఉంటుంది. అప్పుడు వాడు బోంది చాలా సీరియస్గా వాడిని చూస్తూ ఉంటాడు. ఎందుకు అలా చూస్తున్నాడు, టీవీ చూస్తానని కనుక అని వాడు అట్లా ఆలోచించుకొని సో నైట్ అవుతుంది కదా, టోనీ వెళ్ళి వాళ్ళిద్దరిని పనుకోబెడతాడు. వాళ్ళిద్దరు పనుకొని ఉంటారు. తర్వాత నిద్రలో ఈయానికే మెలకు అవుతుంది. బోంది అయితే సైన్ లాంగ్వేజ్లో నువ్వు చనిపోవడమే నాకు కావాలి అని చెప్తాడు సైన్ లాంగ్వేజ్లో. వాడు కళ్ళు మూసుకుంటాడు. ఏదో నిద్రలో వాకుతున్నాడులే అనేసి వాడు అట్లే సైడ్లో తిరుకొని పనుకొని ఉంటాడా. తర్వాత ఊరికే సైడ్లో తిరుకొని చూస్తే వాడు అక్కడే ఉంటాడు. వాడికి భయం వేసి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. తర్వాత చూస్తే వాడే మెల్లగా బెడ్ దగ్గరికి వెళ్ళి పనుకుంటాడు. ఇదేంటి ఇలా జరుగుతుంది ఈరోజు అనేసి వాడు లేచి అలా గదంతా తిరుగుతూ ఉంటాడు. బామ్మ గదికి వెళ్తామనేసి వాడు పోతాడు. అక్కడ డోర్ తీస్తా ఉంటే అక్కడ ఎవరో దెయ్యంలా కనబడతాడు. వాడికి భయం వేసి అక్కడ పారిపోతాడు. అది చూస్తే అక్కడ చీకేసుకుంటుంది తన షర్ట్. వాడు ఎట్లయినా సరే వెళ్ళిపోదాం అని ట్రై చేస్తూనే ఉన్నాడు. డోర్ తీసుకొని ఎలాగైనా దెయ్యం వచ్చేకి ట్రై చేస్తూ ఉంటుంది.
చూస్తే అది వాళ్ళ బామ్మ. తర్వాత ఎలాగో కాలేదో అట్లా వెళ్ళిపోతుంది. తర్వాత కట్ చేస్తే మార్నింగ్ రినీ అయితే నిద్రలేస్తుంది. తను వెళ్ళి ప్లేయర్లో సీడీ వేస్తుంది, ఊరికే మ్యూజిక్ ఇన్కొని ఏదో పని చేద్దామని. తర్వాత లేబుల్ చూస్తే ఎందుకో సరిగ్గా లేదు, ఇదేంటి ఇలా ఉంది అనేసి తనకి డౌట్ వచ్చి మళ్ళీ ఆ ప్లేయర్ మీద పెట్టి కొంచెం ముందుకు చేస్తుంది. అలా ముందుకు చేస్తే ఇంకో సాంగ్ కూడా ప్లే అవుతుంది, ఆ ఆప్షన్ ఉంది దానికి. సో తను ముందుకు తీసి అలా ప్లే చేస్తుంటే ఎవరో చాలా మంది ఏదో చెప్తున్నారు, కానీ అది సరిగ్గా లేదు, రివర్స్లో ఉంది. అప్పుడు ఏం చేస్తుందంటే రిని అక్కడ టాయ్ ఉంటుంది కదా, దాని వీల్ తీసుకొని ఆ సీడీ దగ్గర పెడుతుంది. అప్పుడు అది రివర్స్లో తిరుగుతూ ఉంటుంది సీడీ. అప్పుడు చూస్తే ఎవరో చాలా మంది మంత్రాలు చదువుతూ ఉంటారు, అది కూడా బ్లాక్ మ్యాజిక్ టైప్లో. తనకి భయం వేసి బ్రదర్స్ ఎలా ఉన్నారనేసి వాళ్ళ గదికి వెళ్తుంది. అక్కడ చూస్తే బూందీ మాత్రమే ఉన్నాడు, ఈయన అక్కడ లేదు. ఈయన ఎక్కడరా అంటే వాడు ఏం ఆన్సర్ చేస్తాను లేదు. సరే నేనే ఎదుగుతామని తను అదే టైంలో టోనీ వస్తాడు. టోనీ ఈయన ఎక్కడైనా కనపడ్డా? లేదు, నేను ఎప్పుడే లేసాను. వాడు కనబడతాను లేదు, రైలు అని వాడు ఎతికెక్కిపోతాడు. అలా ఎదుగుతూ ఉంటే బయట ఒక బాక్స్ ఉంటుంది. తనకి ఎందుకో భయం వేసింది, బామ్మలాగి వీడు చనిపోయాడేమో అనేసి. తను తీసి చూస్తే అక్కడే ఉంటాడు. కొంచెం భయంతోనే వాడిని లేపేకి ట్రై చేస్తే వాడు లేస్తాను లేదు, ఇదేంటి చనిపోయాడా అనేసి దాన్ని భయం వేస్తూ ఉంటుంది. మళ్ళీ లేపేకి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు లేస్తాడు. అబ్బా, తను కొంచెం ఊపిరి తీసుకుంటుంది. తర్వాత వాడిని లోపలికి తీసుకొని వెళ్ళి, రే ఎందుకు అక్కడికి వెళ్ళి పనుకున్నావు, నీకేమైనా అవసరం ఉంటే నేను ఉన్నాను, టోనీ ఉన్నాడు, తర్వాత బూందీ కూడా ఉన్నాడు, పిలవచ్చుగా ముగ్గురులో ఒకరిని అనేసి అని మందలిస్తూ ఉంటుంది. తర్వాత వాడు టోనీ బుక్ తెచ్చి, ఇది నీకు ఎక్కడ దొరికే, ఇది బామ వాళ్ళ ఫ్రెండ్ తాత ఇచ్చాడు, ఇదేంటని తెలుసా, ఇది నువ్వు చదివావా? లేదురా, ఇదేదో ఒక జస్ట్ మ్యాగజైన్ అంతే, అదే నేను చదవలేదు అనేసి అలా అంటా ఉంటే రిన్నీని రూమ్లోకి తీసుకొని వెళ్ళి వాడు చదివి చెప్తాడు, ఇదొక స్టోరీ, ఇదొక ఆవిడ స్టోరీ. ఒక ఆవిడ ఒకరిని పెళ్లి చేసుకుంది, కానీ 10 ఏళ్ళ నుంచి ఒక్క పిల్లలు లేరు. తర్వాత వాళ్ళు పిల్లలు కనింది. ఎలా అంటే సేతాన్ని పూజించి గుహలోకి వెళ్ళి మంత్రాలు చదివి అలా చేసిందా? లేదు, ఈ సిటీలోనే సేతాన్ని పూజించే కల్ట్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఇది చేయొచ్చు. అంటే ఆవిడ ఎవరికి ప్రెగ్నెంట్ అవ్వాలనుందో వాళ్ళు ఈ కల్టులో జాయిన్ అయితే వాళ్ళు ఈ ఆవిడ్ని ప్రెగ్నెంట్ చేయగలరు. మంచిదే కదా? కాదు, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. దీంట్లో ఏమంటే ఎవరైతే 7 ఏజ్ అలా రీచ్ అవుతాడో వాన్ని సాక్రిఫైస్ చేయాలి అని ఉంది. అంటే లాస్ట్ చైల్డ్, ఎవరైతే లాస్ట్ చైల్డ్ 7కి రీచ్ అవుతారో వాన్ని సాక్రిఫైస్ చేయాలి. అసలు ఏం చెప్పి ట్రై చేస్తున్నావురా? ఓకే, నీ ఏజ్ ఎంత? 22, నా ఏజ్ 16, బూందీ ఏజ్ 10. అయితే రిని ఒకవేళ మనమ్మకి మనల్ని అక్కడికి ఇచ్చేదానికి ఇష్టం లేదేమో, అందుకే ఎవరెవరు 7 రీచ్ అవుతారో అప్పుడన్నీ మనమ్మ ప్రెగ్నెంట్ అయ్యేది. ఈ స్టూపిడ్ మ్యాగజైన్ నువ్వు తప్ప ఎవరో సీరియస్గా తీసుకోరు. ఇది నీకు గుర్తుందా? ఒక్కొక్కసారి మనమ్మ షో చేసేటప్పుడు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే కొంతమంది వచ్చేవాళ్ళు. అప్పుడు నేను వెళ్ళి అక్కడ కంపెనీ ఇచ్చేవాడిని, కానీ ఆ గ్రూప్ వచ్చేది ఆ ఈవెంట్లో, వాళ్ళెవరితోనూ మాట్లాడేవాళ్ళు కాదు అనేసి వాడు ఆల్బమ్ తీసి చూపిస్తారు, చూడు ఇదే గ్రూప్, వీళ్ళే వచ్చింటారు, వాళ్ళెవరితోనూ మింగల్ అయ్యేవాళ్ళే కాదు. అసలు మేబీ వాళ్ళు అమ్మ వాళ్ళ స్కూల్ మేట్ అయి ఉంటారు. రిని నేను ఒకసారి అడిగాను రిని, కానీ వాళ్ళు ఏది మాట్లాడలేదు, నోరు మూసుకొని ఉంటారు అంతే. రిని లాస్ట్ చైల్డ్, మన ఇయాన్ 3 days తర్వాత 7 years నిండుద్ది. ఈ ఆర్టికల్లో ఏం రాసిందంటే ఫ్యామిలీ ఇవ్వాలనుకుంటేనే వాళ్ళు తీసుకోగలరంట. అదెలా తీసుకోపోతారు? ఈ ఒక్క పార్ట్ ఒక్కటే నేను నమ్మలేకపోతున్నా. ఒక దెయ్యం వచ్చి తీసుకొని వెళ్తుందని ఉంది. బాగుందరా, సూపర్. కనీసం కిడ్నాప్ అని చెప్పినా సరే నేను నమ్మేవాడిని. అరే ఎంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంటి అలా కాదురా అనేసి వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే అదే టైంలో ఇయాన్ వచ్చి అక్క ఆకలిగా ఉందని వాడు చెప్తాడు. సరే వాడు ఆకలి అవుతాను కదా అనేసి రిని వాడికి ఫుడ్ ప్రిపేర్ చేసేస్తుంది. అప్పుడు వాళ్ళ కోసం కూడా ప్లేట్లన్నీ పెడతా ఉంటే వెనకాల వీల్ చైర్ అలా వస్తుంది. అప్పుడు ఎవరో గట్టిగా ఊపిరి తీసుకున్నట్లు అనిపిస్తుంది. సో తను అలా తిరిగి చూస్తుంది, అక్కడ ఖాళీ వీల్ చైర్ ఉంటుంది. తర్వాత అక్కడ మిర్రర్ ఉంటుంది కదా, అక్కడ చూస్తే వాళ్ళ బామ్ కనబడుతుంది. మళ్ళీ తిరిగి చూస్తే వీల్ చైర్ ఉంటుంది. తనకి భయం వేసి ఒక అంకల్ని పిలుస్తుంది, అదే హెండ్రా వాళ్ళ ఫాదర్ అన్నమాట. సో వాళ్ళకి ఏమంటే ఈ దెయ్యాల గురించి కొంచెం బాగా తెలుసు. ఆయన వచ్చి, నువ్వు ఖచ్చితంగా చూసావా అమ్మ? అవును అంకల్. ఎవరిని చూసావు? బామ్మ. సరే అనేసి అతను వీల్ చైర్ పట్టుకొని అలా బామ్ గదికి వెళ్తాడు. తర్వాత కొన్ని నిమిషాలు అయిన తర్వాత మీ అమ్మ గది ఎక్కడమ్మా అనేసి వాళ్ళ అమ్మ గదికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి కొంచెంసేపు అలా చూసి కొంచెంసేపు
ప్రే చేసి అలా వచ్చి రెన్నీతో, చనిపోయిన వాళ్ళు ఎవరిని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టరమ్మా, మేబీ వేరే ఆత్మలు వచ్చి మీ ఫ్యామిలీని విడగొట్టే ట్రై చేస్తూ ఉంటుంది. అయ్యో అంకల్, ఇప్పుడు మనం సేఫేనా? సేఫే అమ్మా, దేవుని మొక్కాను కాబట్టి ఇప్పుడు ఏమి డిస్టర్బ్ చేయదు. మీరిద్దరూ దేవుణ్ణి మొక్కుతారా? లేదు. పోనీ ఎలా చేయాలో తెలుసా? తెలుసు. అయితే చెయ్యండి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కండి, అప్పుడు ఇలాంటివి ఏది జరగదు అనేసి వెళ్తాడు. కట్ చేస్తే నైట్ అవుతుంది. సో అందరూ పనుకొని ఉంటారు. అప్పుడు ఇయాన్ అండ్ బోందీ రూమ్లో డోర్ అట్లా స్లోగా ఓపెన్ అవుతూ ఉంటుంది. అది ఎలాగో ఇయానికి తెలుస్తుంది. మెలకువయ్యి వాడు వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు, మళ్ళీ వచ్చి పనుకొనేస్తాడు. రిన్నీ అయితే దేవుడిని మొక్కేదానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే వాడు ఇయాను ఏదో నాయిస్ అవుతుంది కదా అనేసి వాడు బెడ్షీట్ అలా తీసి చూస్తే బూందీ దగ్గర ఒక దెయ్యం ఉంటుంది. దాని అలా చూస్తుంటాడు. సడన్ గా ఇయాన్ వైపు చూస్తుంది. వాడికి భయం వేసి బెడ్షీట్ మళ్ళీ కప్పుకొనేస్తాడు. రెన్నీ దేవుడిని మొక్కుతా ఉంటుంది కదా, తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ముందరే దెయ్యం ఉంటుంది. తను భయం వేసి ఎలాగైనా సరే ఎస్కేప్ అయ్యి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన వల్ల కావట్లేదు. ఆ డ్రెస్ లోపల నుంచి దెయ్యం ఇలా పాకుతూ వస్తూ ఉంటుంది. తను ముందుకు వచ్చి చూసిన తక్షణం కట్ చేస్తే వాళ్ళు ఎలాగో ఎస్కేప్ అయిపోయారు. తర్వాత వాళ్ళందరూ కలిసి పొద్దున ఒక అంకల్ వచ్చింటారు కదా, సో వాళ్ళందరూ కలిసి ఆ అంకల్ ఇంటికి వెళ్తారు. అప్పుడు రెన్నీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని, ఆవిడ నా అమ్మే కదా, వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది కదా. అక్క, తను మన అమ్మ కాదు, తను దయ్యం, జిన్ అంటారు. ఇప్పుడు హెండ్రా వచ్చి జిన్ అనే కాదు, చాలా రకాలు ఉన్నాయి, కానీ మనకి ఏది తెలియదు. దీన్ని ఎలా ఓడించాలి? దీన్ని ఓడించలేమక్క. కానీ వాళ్ళు అనుకునేది చైనీకున ఉంటే చాలు. అదేలాగరా, మనము ఇయాన్ని ఇవ్వకుండా స్ట్రాంగ్ గా మనతోనే ఉంటే చాలు, అప్పుడు అది ఏం చేయలేదు. వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. అది హెన్రీ వెళ్ళి తీస్తాడు. అప్పుడు మాట్లాడుకొని వచ్చి, గైస్, ఆ తాత నన్ను పిలిచాడు, ఏదో ఇంపార్టెంట్ గా నా దగ్గర ఉంది, ఇస్తాను అంటున్నారు, సో నేను వెళ్ళి తీసుకొని వస్తాను అనేసి బయలుదేరుతాడు. తర్వాత కట్ చేస్తే అతను అక్కడికి వెళ్ళిపోతాడు, నాక్ చేస్తాడు. తాత వచ్చి, రెన్నీ ఎక్కడ? తను వాళ్ళ తమ్ముళ్ళని చూసుకుంటుంది, నేను కలెక్ట్ చేసుకుంటా, ప్లీజ్ ఇవ్వండి. అతనే లోపల పీల్చుకొని కోకో పెట్టి ఏదో కవర్ ఇస్తాడు. సార్, నేను రెన్నీ ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేస్తాను, సో అసలు ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్పండి అంటాడు. అప్పుడు ఆ తాత రేడియోలో సాంగ్స్ ప్లే చేస్తే అప్పుడు అక్కడ చెప్తూ ఉంటాడు. అదేంటని మనకు కూడా తెలియదు. తర్వాత కట్ చేస్తే అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉండగా ఎవరో మనిషి అడ్డం వస్తాడు. అక్కడి నుంచి కట్ కొట్టి ఎస్కేప్ అవుతూ ఉంటే సడన్ గా ఒక లారీ వచ్చి గుద్దేస్తుంది. యాక్సిడెంట్ అయిపోయి స్పాట్ లోనే చనిపోతాడు. తర్వాత అంకల్ ఇంట్లో ఏదో కబుర్లు చెప్తుంటే అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, సార్, మీ అబ్బాయి చనిపోయాడు అనిన తక్షణం ఆ అప్ప గుండెలు బాదుకొని వెళ్తాడు. అప్పుడు హెన్రాని లోపలికి తీసుకొని వెళ్తా ఉంటే ఒక కవర్ పడుతుంది. రిన్నీ అది తీసుకుంటుంది. తర్వాత వాడికి జరగాల్సిన అంత్యక్రియలన్నీ జరిపిస్తారు. తర్వాత నైట్ అవుతుంది. అక్కడ రిన్నీ అయితే చాలా సాడ్ గా ఉంటుంది. అప్పుడు సైడ్ లో కిటికీ టపా టపా అని కొట్టుకుంటూ ఉంటుంది. సో దాన్ని మూసేద్దామని పోతే అక్కడ ఎవరో కనబడతారు. తర్వాత మాయమైపోతారు. అప్పుడు తను ఎలాగైనా సరే కిటికీ మూసేద్దామని ట్రై చేస్తుంటే ఎవరో చేయి పట్టుకొని లాగుతూ ఉంటారు. తను గట్టిగా హెల్ప్ కోసం అడిస్తే వాళ్ళ బ్రదర్స్ వచ్చి ఎలాగో హెల్ప్ చేస్తూ ఉంటారు లాగేదానికి, కానీ అవుతాడు లేదు. కొంచెం అయిన తర్వాత ఎట్లా ఎస్కేప్ అవుతారు. అప్పుడు ఎక్కడైనా సేఫ్గా వెళ్దామని వాళ్ళు అక్కడికి వెళ్తారు. చూస్తే వెనకాల వాళ్ళ నాన్న వచ్చి డోర్ తట్టి వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్తారు. తర్వాత అన్నీ జరిగింది చెప్తారా. అప్పుడు వాళ్ళ నాన్న, ఇంకా ఇక్కడ ఉండేది వద్దు, రేపే అందరూ బయలుదేరుతాం, అన్ని సర్ది పెట్టుకోండి, వెళ్ళి పనుకోండి, రేపు తొందరగా వెళ్ళాలి కదా అనేసి చెప్పేసి అతను రూమ్ లో రిలాక్స్ అవుతా ఉంటే అదే టైంలో రెన్నీ వస్తుంది. నాన్న, అసలు ఆ రోజు రాత్రి అమ్మతో ఏం మాట్లాడారు నాన్న అని అడుగుతుంది. సడన్గా ఎందుకు రెన్నీ ఇలా మాట్లాడుతుంది అనుకుంటాం. అప్పుడు నేనేం మాట్లాడాను, జస్ట్ నువ్వేం కష్టపడకు, దీని గురించి ఫ్రస్ట్రేట్ అవ్వద్దు, పిల్లలు నా బాధ్యత, నేను బాగా చూసుకుంటానని సంతోషంగా మాట్లాడాను అంతే అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు అక్కడ టోనీ ఇయాన్ని టాయిలెట్ తీసుకొని వెళ్తాడు. వాడిని ముందుకు పంపించి ఇంకేం వాడు పోసే టైంలో వెనకాల తిరుగుతాడా. సడన్ గా డోర్ క్లోజ్ అవుతుంది. వాడు భయంతో అరుస్తా ఉంటే అదే టైంలో వాళ్ళ నాన్నగారు కూడా వెళ్ళి డోర్ తెరిసే ట్రై చేస్తాడు, అవ్వట్లేదు. సో అందుకని దాన్ని బద్దలు కొట్టే ట్రై చేస్తూ ఉంటే ఎలాగో ఆయా అక్కడ బావి నుంచి ఇయాన్ పడిపోతాడు. వాళ్ళ నాన్న కూడా కాపాడదామని అలా దూకేస్తాడు. తర్వాత అక్కడ ఎదుగుతా ఉంటే ఇయాన్ కనబడతానే లేదు. సరే కిందకి వెళ్ళాడా ఇంకొంచెం అనేసి వాళ్ళు కూడా వెళ్తే అక్కడ దొరుకుతాడు. వాడు ఇంకా కాపాడి పైకి తీసుకొని వస్తారు. అప్పుడు అదే టైంలో బయట చాలా మంది కల్ట్ వస్తారు ఆఖరికి. అప్పుడు రెన్నీ చూసి చిరాకేసి వాళ్ళని బాగా తిడుతుంది. వాళ్ళ ఫాదర్కి భయం వేసి అలాగే తీసుకొని వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి ఇయాన్కి ఏమైనా ప్రాబ్లం ఏందేమో చెక్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేద్దాం అనుకున్న టైంలో అక్కడ వీల్ చైర్ స్లోగా అలా వస్తుంది. వాళ్ళ పైన పడేకపోతా ఉంటే వాళ్ళు ఎలాగో ఎస్కేప్ అవుతారు. తర్వాత ఇంకా వస్తువులు పడతా ఉంటే ఒక రూమ్ లోకి వెళ్తారు. చూస్తే డోర్ అన్ని మూసుకొనేస్తుంది.
అప్పుడు బోందికి భయం వేసి అక్కడ వచ్చి దాక్కుంటాడు. ఇయాన్ని తీసుకొని వెళ్ళి ట్రై చేస్తుంటే హెల్ప్ చేయరా అని అడుగుతుంటే వాడు భయపడుతున్నాడు. అయినా సరే ఎలాగైనా తమ్ముడే కదా అనేసి హెల్ప్ చేస్తారు. తర్వాత దెయ్యం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు రూమ్ లో స్టక్ అయి ఉంటారు కదా, డోర్ ఓపెన్ అయ్యి వాళ్ళు అందరూ బయటకు వస్తారు. ఇంకా ఇయాన్ని బోందిని చూసి వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. అప్పుడు వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. కిచెన్ నుంచి కత్తెత్తుకొని అలా బయటికి వెళ్ళి చంపేస్తానరా అని భయపెడతారు. వాళ్ళేం చేయరు, జస్ట్ ఆ కల్ట్ గ్రూప్ అందరూ కలిసి జస్ట్ విత్తనం చల్లేసి అలా వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కలిసి చాలా హ్యాపీగా ఉంటారు, ఎలాగో ఎస్కేప్ అయ్యామని. కట్ చేస్తే రేపు మార్నింగ్ ప్రిపేర్ అవుతారు టౌన్ కి వెళ్ళాలని. తర్వాత వాళ్ళు కార్ కోసం ఎదురు చూస్తుంటే ఆ కారు రాలేదు. సో అదే టైంలో ఆ అంకాలు వస్తారు. వాళ్ళు వచ్చి ఏదో వాళ్ళ నాన్నతో కబుర్లు చెప్తూ ఉంటే అదే టైంలో రిని బయటకు వెళ్తుంది కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం అని. అప్పుడు కింద చూస్తే సీడ్స్ ఉంటాయి. ఇదేంటి సీడ్స్ వేసారు అనేసి తను ఆలోచిస్తూ ఉంటే సో నైట్ అయిపోతుంది కదా, సో వాళ్ళు డిన్నర్ చేసి పనుకోనికి వెళ్తారు. తర్వాత రిని పనుకుంటూ ఉంటే తనకి ఆ కవర్ కింద పడింది ఫ్లాష్ అవుతుంది. సో కవర్ లో ఏముందని చూస్తే తను కొంచెం కంగారు పడుతుంది. వెంటనే వెళ్ళి టోనీతో మాట్లాడుతుంది. టోనీ, వాళ్ళు వచ్చింది తీసుకొని వెళ్ళేదని కాదు, వాళ్ళు వచ్చింది ఇయాన్ని దేవుడిగా ప్రే చేద్దామని. ఏమంటున్నావు ఏంటి? ఈ లెటర్ లో ఏం రాసిందంటే వాళ్ళు వచ్చి ఇయాన్ని ఎత్తుకొని వెళ్ళేది సాక్రిఫైస్ చేసేదానికి కాదు, వాడు సాతాన్ సంతానం అని. వాళ్ళు వచ్చి విత్తనాలు జల్లింది సాతాన్ రెడీ అయ్యాడని అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు బెల్ రింగ్ అయ్యేది వినపడుతుంది. మళ్ళీ ఏంటిది అనేసి వాళ్ళు డోర్ తెరిచి చూస్తే వాళ్ళమ్మ దగ్గరకు వస్తూ ఉంటుంది. వాళ్ళు తక్కువని వస్తారు. మళ్ళీ వెళ్ళిపోయారా అనేసి మళ్ళీ తెరిచి చూస్తే ఈసారి దగ్గరలో ఎదురుగా ఉంటారు. వాళ్ళకి భయం వేసేసి మూసేసి అక్కడే ఉంటారు. తర్వాత కట్ చేస్తే అక్కడ బోందికి మెలకు అవుతుంది. చూస్తే ఎదురుగా ఇయాను కిటికీ దగ్గర ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రే ఇయాన్ ఎవరితో మాట్లాడుతున్నావురా? నా ఫ్రెండ్స్ తో అనేసి వాడు అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. అక్కడ కిటికీ దగ్గర చూస్తే ఎవరో ఇద్దరు ఉంటాడు. వాడికి భయం వేసి మంచం కింద వెళ్ళి దాక్కుంటాడు. తర్వాత అక్కడ డోరు ఓపెన్ అవుతుంది. వాడు నోరు మూసుకొని సైలెంట్గా ఉంటాడు. అప్పుడు ఎవరో వస్తారు. వాడికి అది తెలుస్తుంది, కానీ వాడు మాటలు కూడా మాట్లాడు. వాడు ఎలాగో మేనేజ్ చేస్తుంటాడు అక్కడ. తర్వాత కింద అంకల్ అక్కడే పనుకొని ఉంటాడు కదా, సో అతనికి ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అతను కిచెన్ దగ్గరికి వెళ్తాడు. చూస్తే వాళ్ళ కొడుకు అక్కడ ఉంటాడు. వాడికి కొంచెం ఆశ్చర్యపోతుంది. అలాగే వాడితో మాట్లాడదాం అనుకుంటే వెనకాల చాలా శవాలు వస్తాయి. కట్ చేస్తే వాళ్ళ నాన్న హ్యాపీగా పనుకొని ఉంటాడు. అప్పుడు చేతిలో ఏదో ఉంటుంది. సరే ఏముందని చూస్తే బెల్ ఉంటుంది. ఇదేంటి నా దగ్గర ఉందనేసి తర్వాత అక్కడ తిరిగి చూస్తే ఇదేంటి నా వైఫ్ ఉందని షాక్ అయిపోతాడు. ఆవిడ అట్లా చేయి పట్టుకునే వస్తా అంటే వాడికి భయం వేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. తర్వాత టోనీ రూమ్ లో తడితే రెన్నీ టోనీ ఉంటారు కదా, సో వాళ్ళని తీసుకొని వెళ్ళి బ్రదర్స్ ని ఎదుగుతామని పోతా ఉంటారు. అప్పుడు అక్కడ కిచెన్ లెక్కి వెళ్తే అక్కడ సార్ మీరు ఓకేనా అంటా ఉంటే చూస్తే అతని గొంతు ఎవరో ఆల్రెడీ కోసేసి ఉంటారు. అతను వెనకాలెళ్ళి అలా పడి చచ్చిపోతాడు. అప్పుడు బోంది అయితే నాన్న అని పిలుస్తాడా, సో వాడికి ఏం జరిగిందో అనేసి అక్కడికి వెళ్తాడు. వాడిని ఇయాన్ ఎక్కడరా అని అడిగితే వాడు ఏం ఆన్సర్ చేయడు. తర్వాత మళ్ళీ బెల్ రింగ్ అయితే వినపడుతుంది. అప్పుడు రిని చాలా తెలివిగా డోర్ ని పూర్తిగా క్లోజ్ చేయకుండా అలా చూస్తా ఉంటుంది మెట్ల నుంచి. అక్కడ చూస్తే ఎదురుగా ఇయాను కిందికి దిగి పోతూ ఉంటాడు. అప్పుడు వెనకాల కూడా వాళ్ళ అమ్మ బెల్ రింగ్ చేసుకొని పోతా ఉంటుంది. ఆ డోర్ క్లోజ్ చేసి అప్పుడు వాళ్ళ నాన్న ఇయాన్ ఎక్కడ? నానా ఇప్పుడు మనం ఇక్కడ ఉండడమే సేఫ్. ఇయాన్ ఎక్కడ? వాడు బయటికి వెళ్తున్నాడు నాన్న అని అంటుంది. వాడు ఎలాగైనా ఇయాన్ కాపాడదామని పోతే అక్కడ చాలా డెడ్ బాడీస్ ఉంటాయి. అక్కడ చూసి వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు. అప్పుడు టోనీనే లోపలికి తీసుకుని వెళ్తాడు. అక్కడ సైడ్ లో నుంచి శవాలు అట్లా వస్తుంటే వాళ్ళు భయపడి ఒక రూమ్ లోకి డోర్ వేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఇక్కడ నుంచి ఎలాగైనా సరే ఎస్కేప్ అవుదామని వాళ్ళు ట్రై చేస్తుంటే అదే టైంలో శవాలన్నీ డోర్ అని తోసుకొని వస్తుంటే ఇప్పుడు వాళ్ళ అవే వచ్చి కాపాడుతుంది. అప్పుడు వెనకాల నుంచి ఎస్కేప్ ఎక్కి పోతూ ఉంటే అదే టైంలో ఆ తాత కార్ తో రెడీగా ఉంటాడు. సో వాళ్ళందరూ ఎక్కేస్తారు. అతను స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇయాన్ని తీసుకొని వెళ్ళలేదు. అప్పుడు తాత వాడిని మర్చిపో, వాడిని కొడుకే కాదు ఇంకా అలా అనేసి వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎలాగో ఎస్కేప్ అయిపోతారు. ఆఫ్టర్ 1 year తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఒక అపార్ట్మెంట్ లో ఉంటారు. అప్పుడు డోర్ నాక్ చేస్తే ఒక ఆవిడ వచ్చి వాళ్ళకి టిఫిన్ కూడా ఇస్తుంది, నైబర్స్ అని వాళ్ళకి ఇస్తుంది. తర్వాత ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చూస్తే వాళ్ళు కల్ట్ గ్రూపే మళ్ళీ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఈ మూవీని చూపించి ఎండ్ చేశారు. అండ్ మీకు ఒకటి చెప్పాలి, ఒకటి సాతాన్ స్లేవ్స్ 2 కూడా ఉంది. సో దీనికి కొంచెం వ్యూస్ అండ్ లైక్స్ ఎక్కువ వస్తే దాన్ని కూడా తీస్తాను. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అంటిల్ దెన్ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.